స్మేరాతశీసూన సమానకాంతిం సురక్తపద్మప్రభపాదహస్తం ఉన్నిద్రపంకేరుహచారునేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే. వికసించిన అగిశ పువ్వుతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభు సీతాలక్ష్మణ సమేతుడై తెప్పోత్సవాలలో ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. స్వభావము చేతనే పాపాలన్నింటినీ నశింపజేసేటువంటి వాడు, కళాపూర్ణుడు, దుర్జనులను సంహరించడానికి శార్ంగమనేటువంటి మహాధనువుని చేపట్టినటువంటి రామచంద్ర ప్రభు వామహ భాగంలో లక్ష్మణస్వామి కూడా కోదండధరుడై ఉండగా పక్కనే అమ్మవారిని గురుకిరీటధారిణి అయినటువంటి తల్లిని కలిగి కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఋతవస్సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. పరుడే నరుడై అవతరించినటువంటి దివ్యస్వరూపుడు రామచంద్ర ప్రభు. ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించినటువంటి రామచంద్రుణ్ణి సేవించినటువంటి అతుల మతుమంతుడైన హనుమంతుడికి కూడా కర్పూర నీరాజనాన్నిచ్చి శేషహారతిని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారి ఆళ్ల వెంకట ధర్మారెడ్డి గారికి, అలాగే అక్కడ విచ్చేసినటువంటి భక్త బృందాలకు, అశేషంగా దైవానుభూతి మత్తచిత్తులైనటువంటి వారికే కాకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా వీక్షించేటువంటి వారందరూ కూడా తరించేటువంటి సమయంగా అర్చక స్వాములు తీర్చిదిద్దుతూ ఉన్నారు. నవశ్రీ రామానుజమూర్తుల్లా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జియంగార్లు, చిన్న జియంగార్లు స్వామివారు కొలువై ఉన్నటువంటి ఆ తెప్పపై ఉన్నారు. అందరూ ఊర్ధ్వపుండ్రధారులై ఆ శ్రీనివాస పరమాత్మ తెప్పోత్సవాలలో చక్కగా రామచంద్ర ప్రభువుగా నేడు దర్శనమిస్తూ ఉంటే పాల్గొన పూర్ణిమకు పరిపూర్ణమయ్యేటువంటి స్వామి పుష్కరిణిలో 5 రోజుల పాటు జరిగేటువంటి తెప్పోత్సవాలు ఇంత వైభవంగా జరుగుతున్నాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎప్పటివి తెప్పోత్సవాలు? తెప్పలు చూస్తే తెప్పలు తొలుగుతాయి అని భారతీయ సనాతన విశ్వాసం. 1468 నాటికే తెప్పోత్సవాలు ఎంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయో మనకు శాసనములలో స్పష్టంగా ఉన్నది. ఒక దేదీప్యమానమైనటువంటి ఒక విమానం, అంతరిక్షమైనటువంటి భగవానుడు సాక్షాత్కరించేటువంటి ఒక విమానం, అది జలములపై తేలి ఆడుతూ ఉన్నదా అన్నట్లుగా భాసిల్లుతోన్నది. పూల మాలలతో, అరటి మొలకలతో, మామిడి ఆకులతో, విద్యుత్ దీపముల యొక్క వైభవంతో విరాజిల్లేటువంటి ఈ తెప్ప ఎంత మహోన్నతంగా ఉన్నది. కలికలుష విధ్వంసిని స్వామి పుష్కరిణి, వైకుంఠ నగరపు ఆకారంలో ఉండేటువంటి స్వామి పుష్కరిణిలో ఈ తొలి రోజున ఈ తెప్పోత్సవాలలో స్వామి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతులై భక్తజనులకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. 1921 నుంచి పునరుద్ధరింపబడినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ ప్లవోత్సవాలలో భక్తులు విశేషంగా పాలు పంచుకుంటారు. 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో తొలి రోజున పాల్గొన శుద్ధ ఈ ఏకాదశి రోజున సీతారామలక్ష్మణులు, రేపటి రోజున ద్వాదశిన రుక్మిణి శ్రీకృష్ణులు పాల్గొంటారు. మిగతా 3 రోజులు త్రయోదశి నుంచి పున్నమ వరకు కూడా
శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఈ ప్లవోత్సవంలో భక్తజనులను కటాక్షిస్తారు. అంటే అటు త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మూడింటికి కూడా ముడివేసుకున్నటువంటి గొప్పదైన దివ్యానుబంధం స్వామి పుష్కరిణి సాక్షిగా ఇక్కడ అద్భుతంగా భక్తులను కటాక్షిస్తూ ఉన్నాయి. ఈ కల్పవృక్షముల వంటి ఈ దివ్యమైనటువంటి తెప్పోత్సవాల్లో భక్తులు ఆ స్వామి పుష్కరిణి మహాత్మ్యాన్నంతా కూడా భావన చేస్తూ ఉన్నారు. చరాచరాత్మకమైనటువంటి ప్రాణి సమూహాన్ని సంహరించి దాన్నంతా తన కడుపులో నింపుకునేటువంటి స్వామి కూడా ఒకప్పుడు అగాధ జలరాశిపైనే మర్యాకపోై ఆయన నిద్రిస్తూ ఉంటాడు. అటువంటి పురాణ పురుషుడు ఇప్పుడు వేడుకగా ఈ కలియుగంలో దివ్యమైనటువంటి శోభకృన్నామ సంవత్సరంలో పరిపూర్ణమవుతూ ఉండేటువంటి నేపథ్యం. ఇక కొద్ది రోజులలోనే మనకు క్రోధినామ సంవత్సరం వస్తోంది. ఈ నేపథ్యంలో కర్పూర నీరాజనాల మధ్య రామచంద్ర ప్రభువుగా స్వామి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. శ్రీరామం దశదివ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. పురా ఏతత్ సకలం బభూవ ఏనాపి తద్యత్ర చ లీనమేతత్ ఆస్తాం యతోనుగ్రహ నిగ్రహౌ చ తం శ్రీనివాసం శరణం ప్రపద్యే. ప్రకృతి దాని యొక్క వికారములైనటువంటి మహత్తత్వము, అహంకారము, ఇంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు ఇవన్నీ ఏ దేవదేవుడి నుండి జనించి ప్రవర్తిస్తూ ఉన్నాయో, పురుషుడు ఎవరికి పరతంత్రుడై ప్రవర్తిస్తూ ఉన్నాడో అట్టి సకలాత్మస్వరూపుడు అనన్యాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీరామరూపి అయి ఈనాడు తెప్పోత్సవాల్లో ఊరేగుతూ ఉన్నాడు. పూర్వం సృష్టి అంతా ఎవని చేత సృజింపబడిందో, ఎవని యందు ఇదంతా నిలీనమవుతున్నదో, నిగ్రహానుగ్రహములు ఎవరి అధీనంలో ఉంటాయో అటువంటి స్వామి ప్లవోత్సవాల్లో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. వ్యాధిరహితుడు, నిశ్చలమైన సముద్రాన్ని పోలినటువంటి శరీరవర్ణం కలిగినటువంటి వాడు, అనంత తేజో విరాజితుడు, సర్వమును నియమించువాడు, సృజించువాడు, లయింపజేయువాడు, ఎల్లప్పుడూ కూడా తన విలాసాన్ని పంచి లోకంలో దేదీప్యమానమైన వెలుగులు నింపేటువంటి ఉత్సవరాయుడు, కోనేటిరాయుడైన వెంకటాచలపతి ప్లవోత్సవాలను వీక్షిస్తూ ఉన్నాం. చరాచరాత్మకమైన ప్రాణి సమూహాన్ని పరిరక్షించేటువంటి వాడు, విశేషతః క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవనాన్యా. ఈ యొక్క విశేషంగా ఈ కలియుగంలో వెంకటాచలంలో జరిగేటువంటి స్వామివారి యొక్క ప్లవోత్సవాలే ఆ స్వామి యొక్క అండదండలు, లేదా మనను
ఆశ్రయించినటువంటి మన వంటి వారికి అందరికీ కూడా పట్టుకొమ్మలు. ఆ దేవదేవునికి సమర్పించినటువంటి ఆ కర్పూర నీరాజనం అద్దుకోవడం వల్లనే మన యొక్క యజ్ఞములు, దానములు, తపస్సులు, హోమములు ఇవన్నీ కూడా పరిపూర్ణములవుతాయి. అటువంటి స్వామి సంసార సాగర సముత్తరణైక సేతో అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అంటే ఈ అసారమైనటువంటి సంసారంలో మనకు కరావలంబం ఇచ్చి మనల్ని రక్షించేటువంటి వాడు ఒక్క శ్రీనివాసుడే. కనుక అటువంటి స్వామి ఎలా ఉన్నాడు? పగలు రాత్రి, చీకటి వెలుగు అనేటువంటి దానితో మన జీవితాన్ని ముడిపెట్టి నడిపిస్తూ ఉన్నాడు. కళా కాష్ఠ నిమేషాది అని చెప్పి ఆ స్వామి కళా కాష్టాది వివిధ విభాగములతో కూడినటువంటి కాలస్వరూపుడుగా ఉన్నాడు. కాలస్వరూపో భగవాన్ అని చెప్పి అవ్యయుడైనటువంటి హరి ఎప్పుడూ కూడా మనని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనం సూర్యాది గ్రహములపై తిరిగాడేటువంటి వాని యొక్క అర్చామూర్తిని ఇక్కడ ఆరాధిస్తున్నామనే సత్యాన్ని తెలుసుకోవాలి. మూర్తములు, అమూర్తములు, దృశ్యములు, అదృశ్యములుగా ఉండేటువంటి సమస్త మాయా విలాసములు ఈ తెప్పోత్సవరాయని యొక్క వైభవములే. సూర్యాదయో గ్రహాస్తారా నక్షత్రాణ్యఖిలం జగత్ మూర్తామూర్తం అదృశ్యంచ దృశ్యంచ పురుషోత్తమ యచ్చోక్తం యచ్చవైనోక్తం మయాత్ర పరమేశ్వర తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః. సర్వత్రా విష్ణుస్వరూపాన్నే మనం దర్శించాలి. అలా దర్శించేటువంటి ఒకానొక అభ్యాసాన్ని ఇచ్చేటువంటిది ఈ సంసార జలధిలో ఈ తెప్పోత్సవాలు. నలుదిక్కులలో భక్తులు సోపానాలపై ఆసీనులై కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు, ఆనందంలో ఓలలాడుతూ ఉన్నారు. కనుక అటువంటి స్వామి ఎక్కడ లేడు? విష్ణువు అన్ని దిక్కులా ఉన్నాడు అని చెప్పటానికి అన్ని దిక్కులలో ఉండేటువంటి వారి వైపుకు కూడా ఈ తెప్పలలో ఉండేటువంటి స్వామి మనకు దృశ్యమానుడవుతూ ఉన్నాడు. బ్రహ్మ చేసేటువంటి బ్రహ్మాండ సృష్టి, శివుడు చేసేటువంటి సంహార శక్తి, ఇంద్రునికి గల లోకపాలన సామర్థ్యం ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలే. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలలో ఉండేటువంటి గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దము అనేటువంటి గుణములు, అలాగే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు అనే నవగ్రహములు, వాటి యొక్క అనుగ్రహములు, క్రమము తప్పని వాటి సంచారములు, భూత భవిష్యత్ వర్తమానములనేటువంటి త్రికాలములకు చెందినటువంటి ధర్మములు అన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావములే. లోకములో ఎల్లడలా గల మాయా విలాసములు ముక్తాత్ములైనటువంటి వారు శ్రీవైకుంఠంలో అనుభవించే నిత్య సుఖానుభూతి. మరి ప్రసిద్ధిగాంచినటువంటి విశేషము ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి మహిమలే తప్పించి మరేమీ కావు. అంతటగల మాయా విలాసములు, పొంత పరమపద భోగములు, మంతుకు నెక్కిన మరి సమస్తమును ఇంతయు శ్రీ వెంకటేశు మహిమములే. కనుక ఈ జగత్తులో అగ్ని యొక్క వెలుగులు నలువైపులా ప్రసరించినట్లుగా మర్మాణి తే మర్మాణి మర్మాణి తే మర్మభిర్మర్మభిస్తే మర్మాణి మర్మాణి తే మర్మభిః తే మర్మభిర్మర్మభిస్తే తే మర్మభిశ్చాదయామి చాదయామి మర్మభిస్తే తే మర్మభిశ్చాదయామి మర్మభిశ్చాదయామి చాదయామి మర్మభిర్మర్మభిశ్చాదయామి సోమః సోమశ్చాదయామి మర్మభిర్మర్మభిశ్చాదయామి సోమః
सोमस्त्वा राजा राजावृतेन राजा राजावृतेन राजा राजावृतेनाभ्याभ्यवृतेन राजा राजावृतेनाभ्याभ्यवृतेनाभ्यवस्ताम् अभिवस्ताम् वस्तानि विवस्ताम् उरोर्वरिजो वरिजो उरोर्वरिजो वरिभो वरिभो वरिजो उरोर्वरिजो वरिभा वरिजो वरिभो वरिभो वरिजो वरिजो वरिवस्ते दे वरिभो वरिजो वरिजो वरिवस्ते वरिवस्ते दे वरिभो वरिवस्ते अस्मस्तु दे वरिभो वरिवस्ते अस्तु ते अस्मस्तु दे अस्तु जयन्तम् जयन्तमस्तु दे अस्तु जयन्तम् जयन्तमस्तु जयन्तम् पान् जयन्तमस्तु जयन्तम् पान् जयन्तम् पान् जयन्तम् पामन्वनुत्पान् जयन्तम् पामनो पामन्वनुत्पान् पामनु वदन्तु वदन्वनुत्पान् पामनु वदन्तु अनुवदन्तु वदन्तन्ननुवदन्तु देवा देवा वदन्तन्ननुवदन्तु देवा वदन्तु देवा देवा वदन्तु देवा देवा इति देवा यत्र बाणा बाणा यत्र बाणा सम्पदन्ति बाणा यत्र बाणा सम्पदन्ति बाणा सम्पदन्ति बाणा बाणा सम्पदन्ति कुमारा सम्पदन्ति बाणा सम्पदन्ति कुमारा सम्पदन्ति कुमारा विशिखा कुमारा सम्पदन्ति कुमारा विशिखा सम्पदन्ति कुमारा विशिखा कुमारा विशिखा इदेव विशिखा कुमारा विशिखा इव विशिखा इदेव विशिखा इव विशिखा इति विशिखा इवेति वा इन्द्रो न इन्द्रो नस्तत्र न इन्द्रो नस्तत्र नो नस्तत्र वृत्रः तत्र नो नस्तत्र वृत्रः तत्र वृत्रः तत्र वृत्रः विश्वाः वृत्रः तत्र वृत्रः विश्वाः वृत्रः विश्वाः शर्म विश्वाः वृत्रः विश्वाः शर्म वृत्रहेति वृत्राः विश्वाः शर्म विश्वाः शर्म यच्छतु शर्म विश्वाः शर्म यच्छतु विश्वाहेति विश्वाः शर्म यच्छतु शर्म यच्छतु यच्छतु तेन वयम् भगवन्तस्याः तन्वाभग सर्वैज्यो हरिमि सदा भरपुरहेता भवेह समर्थरायोषसो नमन्दः दधिग्रामे वसुचये पदाय अर्वाचीनम् वसुविदम् भगन्नः रथमिवाश्वादिनः वहन्तु अश्वावधीर्गोमधीर्नहुषासः वीरवधीः सदमुक्षन्तु भद्राः कृतङ्गुहारा विश्वरः प्रवीणाः यूयम् पादस्वस्तिभिः सदा वृषशैलाधिपयेव दैव तन्नः वृषभाधीश्वर एव दैव तन्नः हरिशैलाधिपयेव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्रीश्रीनिवासः परदैव तन्नः श्रीश्रीनिवासः परबन्धनः श्रीश्रीनिवासः कुलदैव तन्नः श्रीश्रीनिवासः परमागतिर्नः भद्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय
लक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलमृगणारम्भरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः महिर्विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः मङ्गलङ्कोदरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద బలి బలి రామ పంతపు రామ నీ బలిని ఎదురు లేరు భయకర రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిని ఎదురు లేరు భయకర రామ బలి బలి రామ రామ రవి క్రమ రామ కలకనున్న తడక రామ రామ వలయై తరుణి కలగుండు గంగ రామ వలయై తరుణి కలగుండు గంగ రామ కలమది సమరకు జయ రామ రామ కలమది సమరకు జయ రామ రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిని ఎదురు లేరు జయగర రామ బలి బలి రామ రవికుల రామ రావణాంతక రామ కవి సుఖముఖ కవిరాజ రామ రామ రవికుల రామ రావణాంతక రామ కవి సుఖముఖ కవిరాజ రామ రామ సవరగా కొండల జలనిధి కట్టిన రామ సత్వ సంపన్న జానకి రామ సత్వ సంపన్న జానకి రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిని ఎదురు లేరు భయకర రామ బలి బలి రామ కౌసల్య రామ కరుణానిధి రామ కోసుర వరద సంభూత రామ దేశాల పొరలు శ్రీ వెంకటాద్రి రామ 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 దేశాల పొరలు శ్రీ వెంకటాద్రి రామ కాసుల మమ్ము కావతల కొన్న రామ కాసుల మమ్ము కావతల కొన్న రామ బలి బలి రామ పంతపు రామ ఈ బలిని ఎదురు లేరు భయకర రామ 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి చెలియ కోడిని కొలువున పొదలి రాముడులో కాది రాముడు గుణదాముడ సురులకు దమనుడు రాముడులో కాది రాముడు గుణదాముడ సురులకు దమనుడు రామర కన్నుల గదరగదరలు
అల విజయ రాజవుడు కోడి కొలుగున పదవి తెలియ కోడి కొలుగున పదవి కోదండధరుడు గురు కిరీట పది కోడిక సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీట పది కోడిక సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అమృతవర్ణుడు ఆదిమ పురుషుడు అమృతవర్ణుడు అల విజయ రాగముడు కోడి కొలుగున పదలి చెలియ కోడి కొలుగున పదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వరమోపితాను గోవరి కొలోల వరమోపితాను గోవరి కొలోల అల విజయ రాగవుడు కోడి కొలుగున పదలి చెలియ కోడి కొలుగున పదలి చెలియ కోడి కొలుగున పదలి కోడి కొలుగున పదలి కోడి కొలుగున పదలి దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా ధర్మార్థ కామమోక్షతులు నీ సోమనాలు అర్మిలి నాలుగు వేదాలదు తరులు నిర్మలకు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వముంగి లోతు దేవునికి దేవికి చెప్పలకోలేదమ్మా తగిన గంగాది తీర్థములు నీ కదళ్ళు జగతి దేవతలు నీ జల జలాంతులు కథలకు పుణ్యలోకాలు ఈ నది నేడలు చుట్టూ మా కురుపులలో యమ్మ దేవునికి దేవికి చెప్పలకోలేదమ్మా వైకుంఠ నగరము వాటిని ఆధారం ఏకులు పుణ్యములు ఏ జీవభావము ఏ కడలు నీకు నింగి బయట మారి శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియనియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే నిశం. రామచంద్ర ప్రభువుగా వెంకటాచలపతి ఈనాడు తెప్పలపై ఊరేగుతూ భక్తకోటిని పరిరక్షిస్తూ ఉన్నాడు. అనంతకోటి బ్రహ్మాండములలో త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు అవతరించటం వల్ల ఆ యుగంలో ధర్మ రక్షణ అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం చేకూరిందనేటువంటి అంశం మనందరికీ తెలుసు. కానీ ఈ అసారమైన సంసారంలో, సాగరం వంటి సంసారంలో ధర్మ గుణాలతో ఎలా బ్రతకాలి అంటే
అధర్మం అనేటువంటి జలధిలో మునిగిపోకుండా ధర్మం అనేటువంటి తెప్పపైన మానవుడు ఎంత మహోన్నతంగా బతకాలో మనకి చూపించినటువంటి వాడు రామచంద్ర ప్రభువే. లోకంలో ఏ తండ్రి కూడా కొడుకు గుణగణాలను పెద్దగా మెచ్చుకోడు, ఆయుక్షీణం అని చెప్పి. అది ఒకవేళ ఆయన భావన ఉన్నా అందరితో చెప్పుకోడు, మనస్సులోనే వాటిని తలుచుకుని మురిసిపోతాడు. కానీ రామచంద్రుని ధర్మజ్ఞతను, సమయాచార విజ్ఞతను, బుద్ధి సంపన్నతను, పరిపాలనా దక్షతను, బలపరాక్రమాధిక్యతను, ప్రజానురంజకతను దశరథ మహారాజు గారే అది ఎలా ఉంటుందో చక్కగా విశ్లేషించి వివరించాడు అయోధ్య సింహాసనాధీశుడే. సభలో చెప్పాడు, ఎక్కడో మూలకు వెళ్ళి చెప్పడం కాదు. అంటే రాముని గుణగణాలు అంత ప్రస్ఫుటంగా లోకంలో అందరికీ అనుభవంలోకి వస్తున్నాయి. ఆనాటి పౌర జనపదులు కూడా అందరూ రామచంద్రుడు ధర్మజ్ఞుడని, సత్యసంధుడని, శీలసంపన్నుడని, అసూయారహితుడని, క్షమాగుణ విభూషితుడని, ఆయన ప్రియంవదుడని, పూర్వభాషి అని, కృతజ్ఞుడని, జితేంద్రియుడని, సత్యవచనుడని, మహావీరుడని, వృద్ధ జనోపసేవి అని, స్మితవదనుడని వేనోళ్ల కొనియాడారు. సర్వసద్గుణస్తోముడు, శత్రు నిబర్హణోద్దాముడు, ఇందీవరశ్యాముడు, శ్రీరాముడే తమకు ప్రభువు కావాలని కర్పూర నీరాజనాలెత్తారు. అటువంటి రాముని కళ్యాణ గుణాలకు కర్పూర నీరాజనాలెత్తుతూ ఉన్నారు. అటువంటి రామునికి తోడు నీడై నిలిచినటువంటి వారు అరణ్యవాసంలో అయినా, అయోధ్యలోనైనా, లంకలో అయినా చక్కగా నిలబడినటువంటి వాడు రామస్య దక్షిణో బాహు అన్నట్టుగా ఈనాడు రామునికి వామభాగంలో ఉన్నటువంటి లక్ష్మణస్వామి, పక్కన ఆయన సహధర్మచారిణి సీతమ్మ తల్లి, బంగారు తల్లి. రాముడు ఎంతగా పితృవాక్య పరిపాలనం చేశాడో ఈనాటికి స్మరించినటువంటి వాళ్ళందరూ కూడా మనస్సుతో హారతులు ఎత్తుతారు. కైకేయితో ఆయన ఎంత గొప్పగా చెప్పాడో ఆ విషయాన్ని ఆంజనేయ స్వామి వారు లక్ష్మణస్వామి ముఖతః తెలుసుకుని ఆశ్చర్యపోయాడుట. తండ్రి ఆజ్ఞాపిస్తే నేను అగ్నిలో ప్రవేశిస్తా, విషాన్ని మృంగుతా, సముద్రంలో దూకుతా, రాముడు 2 మాటలు ఎప్పటికీ మాట్లాడడు అని చెప్పాడు. అహం హి వచనాద్రాజ అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి మహనీయుడు.